నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట తెలంగాణ రైతు సంఘాల రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ రైతుల నిరసన యాత్ర ప్రారంభించారు. అలాగే శోభన్ మాట్లాడుతూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరిత్రాత్మక రైతాంగ పోరాటం తర్వాత 2021లో నవంబర్లో ప్రధానమంత్రి మూడో వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అవే చట్టాలకు పేరు మార్చి మరోసారి అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు. రద్దయిన నల్ల చట్టంలోని ఇవే అంశాలు ఉండడం గమనార్హం. రైతు సంక్షేమ అంశాల్లో కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ప్రతిపాదన చేసిందని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ప్రత్యేక కమిటీ ద్వారా మార్కెటింగ్ సంస్కరణలు ప్రతిపాదించాలని, దానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు. తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ ఈరోజు ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ నుంచి నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ వరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానం అనేది రైతాంగ ప్రయోజనాల కోసం కాకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇది అమలులోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అనేది అమలు కాకుండా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రకంగా మార్కెట్లో ఉండే కొలువులన్నీ పోయే ప్రమాదం ఉంది. అదే రకంగా ఈ మార్కెట్లు ఉన్నాయంటే రైతులు కొద్ది గొప్ప ఎంఎస్పి అమలు అవుతూ ఉంది. ఇది రేపు లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకనే కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానం అనేది రైతాంగానికి నష్టం చేసే విధంగా ఉంది. కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని రైతులు ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.